TSM6 న్యూస్ కి స్వాగతం. తెల్లాపూర్ మున్సిపల్ అభివృద్ధికి భారీగా నిధులు ప్రభుత్వ స్థలానికి కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు కొల్లూరు భరత్ మాట్లాడుతూ తెల్లాపూర్ డివిజన్కు విద్యార్థుల భవిష్యత్తుకై నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన కొల్లూరు భరత్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేలిచాల రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులకు మా తెల్లాపూర్ డివిజన్ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మిత్రులారా, బహుశా విద్య మీద తనకున్నటువంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద తనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అవగాహన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి లేదని మేము భావిస్తున్నాం. విద్య మీదనే తెల్లాపూర్ డివిజన్ కు 100 కోట్ల పైచీలకు డబ్బు కేటాయించిండనంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద ఆయనకి ఎంత అవగాహన ఉందనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇంత దూరంలో ప్రతి విద్యార్థులు చదువుకోవాలి, కనీస వసతులు ఉండాలనేటువంటి పరిస్థితి లోపల ఉండాలి. ఇంతవరకు గతం లోపల గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపల టాయిలెట్లకు కూడా పోలేనటువంటి పరిస్థితి లోపల మా విద్యా వ్యవస్థ ఉండే. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వాటన్నిటిని చూసి నా ఆడబిడ్డలు కానీ వాష్రూమ్ కూడా పోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, అదే విధంగా ఇంటర్మీడియట్ తో సహా పీజీ నుంచి కేజీ నుంచి ఇంటర్మీడియట్ వాడి దాకా కూడా అదే విద్యను అందించేటువంటి ప్రయత్నం చేస్తుండే. మిత్రులారా, అందులో భాగంగానే ఈ రోజు తెల్లాపూర్కు 100 కోట్ల రూపాయల డబ్బును విద్య మీద కేటాయించిండు. ఇదంతా కూడా తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ, నీలం మధు గారు, అదే విధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, అనేక మంది మంత్రివర్యులకు ముఖ్యమంత్రికి మెమరాండంలు ఇచ్చి దీని మీద పెద్ద రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా మా పట్ల ఉండి ఈ జాగాను కేటాయించారు. మిత్రులారా, ఈ రోజు అనేక మంది విషయాల లోపల చాలా చెప్తా ఉంటారు, మేం తెచ్చినాం అనేటువంటి ఒక పరిస్థితి నెలకొంటా ఉన్నది. ఇవాళ ఒక ఆఫీసర్ కూడా లేనిది, ఒక ప్రోటోకాల్ లేనిది మరి ఎట్లా వచ్చి మనుషులు కొబ్బరికాయలు కొడతారో, దాన్ని ఎందుకు ఆ ప్రోగ్రామ్ ఏమంటారో కూడా మాకు అర్థం కాలే. మేము మాత్రం బరాబర్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలపడానికి ఇక్కడికి వచ్చినాం. మరొక మున్సిపల్ కమిషనర్ లేదు, కలెక్టర్ లేదు, ఏడర్ కొబ్బరికాయ కొట్టాలి, ఏ శిలాపలకం ఎవరికి అందిట్లలో వచ్చింది అనేది కూడా వ్యక్తం చేయకుండా ఒక ల్యాండ్ కాడికి వచ్చి ఇష్టం ఉన్నట్టు గుంత తీసి ఆడ కొబ్బరికాయలు కొట్టేటువంటి పరిస్థితి నెలకొంటున్నది. ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎక్కడ కూడా తెల్లాపూర్ లోపల అందరూ కలిసి మెలిసి బతికేటువంటి పరిస్థితి లోపల గ్రూపులు కట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. అట్లాంటి అన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నిలబడుతుందని మళ్ళీ తెలియజేస్తున్నాను. ఒక సిస్టమ్ ప్రకారం పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ లోపల తెచ్చి అసలు ఉపాధి లేనటువంటి పరిస్థితి లోపల కూడా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 15 కోట్లు పెట్టి స్కూల్ కట్టించి మిగతా పిల్లలకు కూడా ఇక అకామిడేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించింది. గారికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల లోపల ఈడ అద్భుతమైనటువంటి స్కూల్ కట్టి ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేట్ చేయించి రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం ఎట్లుంటది అనేది ఈ ప్రాంత వాసులకు తెలియజేసేటట్టు ప్రయత్నం చేస్తాం. రాబోయే ఎలక్షన్లలో కూడా ఈ అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీ రాబోయే పట్టం కట్టి ఈ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి 3 మేయర్ సీట్లను హైదరాబాద్ లోపల ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొంటున్నది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకెన్నో చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ ల్యాండ్ లోపల మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కట్టాలి, స్కూల్ కట్టాలి అని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పటి నుంచి కూడా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనతో ఉన్నాం. మిత్రులారా, అదే విధంగా అభివృద్ధి పని కోసం మొదటి స్కూల్ వచ్చింది. రాబోయే రోజులలో ఈయనే ఇంకా కొద్దిగా జాగా మిలిగింది కాబట్టి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను తెచ్చేటువంటి ప్రయత్నం కూడా మేమందరం ఇక్కడ నుంచి ఉన్నటువంటి తెల్లాపూర్ కార్యవర్గం ప్రయత్నం చేస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాను. ఇట్లాంటి విషయాల లోపల ముఖ్యమంత్రి గారు సహకరించినందుకు మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటాను. అధ్యక్షులు సిపి గారు,
మరియు మాజీ కౌన్సిలర్ భరత్ గారు, పెద్దలు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు పెద్దలు మల్లేష్ అన్న గారు, మరియు ఇతర గ్రామ పెద్దలు, కాలనీల పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ ఈరోజు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరాల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మీకు అందరు గుర్తుండొచ్చు, ఇక్కడ 1400 ప్లాట్లు కానివ్వండి లేదా జాగా ఇచ్చి గరీబోళ్లకు అంటే పేదలకు అవసరానికి ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళా ఈ 10 ఏళ్లలో మీరు గమనిస్తే ఎప్పుడైతే టీఆర్ఎస్ పాలన జరిగిందో ఒక్కటి కూడా గవర్నమెంట్ కి సంబంధించిన ఒక స్కూల్ కానివ్వండి, ఆసుపత్రి కానివ్వండి ఏది కూడా కాలేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఈ మున్సిపాలిటీ ఆఫీస్ కట్టుకొని కేవలం వాళ్ళు కూర్చోవడానికి టైంపాస్ ఒక షో చేసారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది చేయలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాగానే ఇప్పుడు పేదలకు ఎవరైతే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఫస్ట్ పెట్టి సుమారు 115 కోట్లతో ఈ తెల్లాపూర్ డివిజన్ కి సంబంధించిన ఇక్కడ మెయిన్ సెంటర్ ఇప్పటివరకు సిపి గారు చెప్పినట్టు సుమారు 100 కోట్ల వాల్యుబుల్ ఉన్న ప్రాపర్టీని స్కూల్ కు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఈవెన్ ఇక్కడ ఉన్న పాత మినిస్టర్లు కానీ ఎన్నోసార్లు వచ్చిన వాగ్దానాలు ఎవరు చేయలేకపోయారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిండు మన సీఎం గారు. అదే విధంగా ఎడ్యుకేషనే కాకుండా రాబోయే తరంలో ఇప్పటివరకు మన సిపి గారు ఆల్రెడీ ఎక్కడెక్కడ ఈ స్కూళ్ళు స్థాపిస్తున్నారు ఆయన చెప్పిండు. అదే కాకుండా ఒక ఆసుపత్రి కూడా రాబోతుంది ఇక్కడ, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా త్వరలోనే, దాన్ని కూడా శంకుస్థాపన మినిస్టర్ గారుని పిలిచి 100 పడకల హాస్పిటల్ కూడా మినిస్టర్ గారు మళ్ళీ వివేక్ గారు మన దామన్న గారు ఆధ్వర్యంలో త్వరలోనే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని కోరుకుంటూ మళ్ళా త్వరలోనే ఫంక్షన్ హాల్ మరియు మార్కెట్ యార్డ్ కూడా ఓపెనింగ్ చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.